మూడేళ్ల బాలుడితో సికింద్రాబాద్లో భిక్షాటన చేయిస్తున్న ఒక వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి పెద్దమ్మను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా ఒక ముఠా సికింద్రాబాద్లో మొత్తం 40 మంది చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న విషయం బయటపడినట్లు సమాచారం. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. बड़े बड़े आदमी चला रहे तो देखा बड़े लोगों को? 30% लेडीज भी है। लेडीज भी रहते उसके साथ? कितने से लेके कितने बच्चे तक है? कितने उम्र के बच्चे? इतने बड़े बड़े बच्चे? गोद में छोटे बच्चे कुछ है? पूरे लोग उधर ही रहते? कितने बच्चे पूरे? बहुत है। कितने? దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, మొత్తం ఎంతమంది పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు? ఈ ముఠాకు సంబంధించి ఎంత తీసుకున్నారు? ఇప్పటి వరకు మాత్రము ముగ్గురిని గుర్తించడం జరిగింది. అందులో ఒక చిన్నారిని మాత్రం 2 ఏళ్ల బాలును కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వీరు అర్ధరాత్రి 10 గంటల సమీపం నుండి ఉదయం 3 గంటల 4 గంటల వరకు వాళ్ళతో భిక్షాటన చేపించి వారికి వచ్చినటువంటి డబ్బులను వీళ్ళు ఏజెంట్లు ఉన్నారు, 2-3 ఏజెంట్లు వీళ్ళు డబ్బులు కూడా పంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి 10 గంటల సమీపంలో ఒక చిన్నారి భిక్షాటన చేస్తూ కూడా ఒక సోషల్ వెల్ఫేర్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా అతను తారసపడ్డాడు. వెంటనే ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకొని విచారిస్తే నన్ను ఇట్లా ప్రతిరోజు బెగ్గింగ్ ముఠా వారి వచ్చి నన్ను బెగ్గింగ్ చేయమని కూడా నన్ను వేధిస్తున్నారంటూ కూడా ఆ పిల్లవాడు చెప్పినటువంటి పరిస్థితి. అయితే వెంటనే గోపాలపురం పోలీసులు కూడా సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ అబ్బాయిని కూడా తీసుకొని వెళ్లడం జరిగింది. అబ్బాయి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఒక ముసలావిడితో పాటు ఒక ఏజెంట్ ను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కూడా దాదాపు 40 మంది చిన్నారులను ఇలా బెగ్గింగ్ అర్ధరాత్రి సమయంలో బెగ్గింగ్ కు వీరందరూ కూడా సిటీలో ఆ పిల్లలను పెట్టినట్లు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆ 40 మంది చిన్నారులు ఎక్కడున్నారు, ఏ ప్రాంతాల్లో వీళ్ళు బెగ్గింగ్ చేపిస్తున్నారు అనే విషయం పైన ప్రస్తుతం గోపాలపురం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం 2 బృందాలుగా విడిపోయి పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి చిన్నారిని మాత్రము స్టేట్ హోమ్ తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రియదర్శిని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. 30% लेडीज भी रहते उसके साथ? कितने से लेके ఒక